ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఒక వ్యక్తి ఎవరైనా సరే జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పూర్తిగా ఆ వ్యక్తి ఎప్పుడు జన్మించాడు, అలాగే సమయం కావాల్సి ఉంటుంది, ఎక్కడ పుట్టాడు అని ఈ వివరాలన్నీ కూడా కావాల్సి ఉంటుంది. మరి ఈ వివరాలన్నీ తెలియని వాళ్ళు వారి జాతకం తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకుంటారు? కొంతమందికి ఏ వారంలో పుట్టామో అనేది గుర్తుంటుంది. ఆ వారం కనుక తెలుసుకోగలిగితే ఆ వారంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి, ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలించే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజిస్ట్ అలాగే వేదిక వాస్తుశాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, గురువారం పుట్టిన వాళ్ళు గుణగణాలు మరి ఎలా ఉంటాయి, వీరు ఎందులో రాణిస్తారు? తప్పకుండా. సో ఎవరికైనా సరే గుణగణాలు అనేది వాళ్ళ లగ్నం ప్రకారం ఉంటుంది. భూమి మీద వాళ్ళు ఎప్పుడు పుట్టారు అనేది అది అక్కడే లగ్నం జన్మజాతకం మొదలవుతుంది. సో లగ్నం బేసాన్ని బట్టి వీళ్ళు లక్షణాలు ఎలా ఉంటారు, హైటు, పర్సనాలిటీ, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఏ రంగంలో రాణిస్తారు అనేది అన్ని కూడా వీళ్ళు లగ్నం బట్టి ఉంటుంది. అయితే వారాన్ని బట్టి ఏం తెలుసుకోవచ్చు అంటారు? వారాలు బట్టి ఏంటంటే వాళ్ళ లక్షణాలు కొన్ని తెలుస్తాయి. పర్టికులర్ 100% మ్యాచ్ అవుతాను కాదు, కొన్ని లక్షణాలు అయితే కొంతమంది ఉంటాయి. సో గురువారము మీనరాశి మీనలగ్నము పుట్టారనుకోండి, వాళ్ళకి కొంచెం 80% మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాదు వేరే మళ్ళీ మేషరాశిలో కానీ ఏ వృషభ రాశిలో పుట్టారనుకోండి, మళ్ళీ మ్యాచ్ అవి తక్కువ ఉంటాయి. సో గురువారం పుట్టిన వాళ్ళకి మనకి శాస్త్రవచనం ఏంటంటే, గురువారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మంచివాళ్ళు, సో 10 మందికి ఆదర్శంగా ఉంటారు, సో ఆదర్శవంతులు, మంచిని నేర్పిస్తారు, మంచినే మాట్లాడుతుంటారు, చెడు అనేది దగ్గర రానియరు, చెడు సావాసాలు ఉండవు, వీళ్ళకి మంచి లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు, మంచి మనుషులు అనే లక్షణాలు ఎక్కువగా మన శాస్త్రవచనంలో ఉన్నాయి. సో ఈ కాలం మళ్ళీ మనం తీసుకుంటే గురువారం పుట్టిన వాళ్ళు కొంచెం అలాగా ఉన్నారు, కొంతమంది కొంచెం కమర్షియల్గా కొన్ని ఉన్నారు. కమర్షియల్గా అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్ వరకు వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా జాగ్రత్తగా చూసుకోవడం. మన ఫ్యామిలీ మనం చూసుకోవడం బాగా కమర్షియల్ ఏంటి అని అనుకోవచ్చు. అంటే వీళ్ళు కొన్ని విషయాల్లో ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు, వీళ్ళ ఫ్యామిలీ అమ్మ నాన్న చూసుకుంటారు. బయట వాళ్ళ సంగతి విషయం వచ్చినప్పుడు ఆలోచిస్తారు, ఎందుకు చేయాలి, చేస్తే ఎంతవరకు లాభం వాళ్ళతోటి, ప్రతి విషయం ఆలోచించి అడుగు వేస్తుంటారు. అంటే స్పీడ్గా కొంతమంది ఏంటంటే మాట చేసేస్తారు, నేను అన్నీ చూస్తాను అనే లక్షణం ఉండదు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు, చాలా విషయాల్లో వీళ్ళు ఆలోచించి అడుగులు వేస్తారు. అంత తొందరగా ఎవరు చెప్పిన మాట నమ్మరు, వెళ్ళరు. నమ్మడం కానీ వాళ్ళు నమ్మి వెళ్ళడం కానీ చేయరు. ఒక ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేద్దామంటే ఆ వ్యాపారం గురించి మొత్తం తెలుసుకొని ఆ లక్షణాలన్నీ ఉన్నాయా లేవా, చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా లేదా అని అనుకుని వేస్తుంటారు. సో ఇలాంటి విషయాలు వాళ్ళు చూస్తే ఏమవుతుందంటే కొంచెం స్వార్థపరులని, సెల్ఫిష్ అని అంటుంటారు. సో ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటారు, కానీ అలా ఉంటాయని కాదు, కానీ అలా జరిగే లక్షణాలు కనిపిస్తాయి వాతావరణం ఈ గురువారం పుట్టిన వాళ్ళకి. సో మరి విద్య, అలాగే ఉద్యోగం, లేదంటే వ్యాపారం, ఎందులో రాణించగలుగుతారు? దీంట్లోని విద్య ఎలా ఉంటుంది వీళ్ళకి? తప్పకుండా విద్య అనేది చాలామంది ఏంటంటే వాళ్ళ జాతకం ప్రకారంగా వస్తుంది. ఈ బాగా చదువుతారని కాదు, కొంతమంది చదవకుండా కూడా తెలివితేటలతో వాళ్ళు సాధించుకోగలుగుతారు. వాళ్ళ స్వయం కృషి, వాళ్ళు ఏ పనైనా సాధిస్తే. కొంతమంది గురువారం పుట్టిన వాళ్ళు చాలామంది ఫుడ్ బిజినెస్ బాగా చేస్తారు. సో వాళ్ళు బాగా చదవాలని రూల్ ఏం లేదు కదా, ఒకళ్ళు బాగా చదివినా సరే ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చిన్న లెవెల్లో అవ్వచ్చు, పెద్ద లెవెల్లో అవ్వచ్చు. ఆ ఫుడ్ బిజినెస్ చిన్న క్యాటరింగ్స్ చేయొచ్చు, చిన్న కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, లేదా పెద్ద ఎత్తున పెద్ద 5 స్టార్ రెస్టారెంట్స్ ఉండొచ్చు. ఎక్కువ ఏంటంటే వీళ్ళకి ఆహారం పెట్టడం ఇష్టం, ఆహారం తీసుకోవడం, ఆహారం ఎవరికైనా హెల్ప్ చేయడం, సాయం చేయమంటే ముందు డబ్బుల కంటే భోజనం పెడతాను అని చెప్పడం, అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎవరన్నా అడిగితే నేను కావాలంటే వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ కావాలంటే హెల్ప్ చేసి వాళ్ళకి సరుకులు వేయిస్తాను అని చెప్తారు తప్ప రూపాయి చేత్తో ఎవరు వీళ్ళు. సో అందుకే బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగాలు కొంతమంది చేస్తారు, కొంతమంది వ్యాపారాలు చేస్తారు. పర్టికులర్గా వాళ్ళు ఇదే చదువుకున్నా చదువుకోపోయినా అల్టిమేట్గా ఏం సంపాదిస్తున్నాం, ఎలా సెటిల్ అయ్యాం అనేది ఎవరికైనా ఇంపార్టెంట్, అదే కావాలి. కాబట్టి అదృష్టం అనేది ఎలా ఉంటుంది? బాగుంటుంది. సో అదృష్టం అనేది వీళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు పుట్టడంతో అదృష్టవంతులు అని చెప్తాం వాళ్ళని. గురువారం పుట్టిన వాళ్ళు అదృష్టవంతులే. మెయిన్ ఏంటంటే డబ్బుకు లోటు లేకుండా నడిపిస్తారు జీవితాన్ని వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని. వాళ్ళు వాళ్ళు అంటే కొంతమంది కింద స్థాయిలో ఉంటారు, కొంతమంది పై స్థాయిలో ఉంటారు. సో వాళ్ళ మెయింటెనెన్స్ ఎక్కడ కొంత తగ్గదనమాట ఈ గురువారం పుట్టిన వాళ్ళకి. సో ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అది వీళ్ళు కష్టపడి సంపాదిస్తారు. కొంతమంది భార్యలు ఉద్యోగం చేయడం ఇష్టపడరు, భార్యని ఇంట్లో ఉండి జాగ్రత్తగా చూసుకుంటారు, పిల్లల్ని భార్యని ఇంట్లో ఉండాలి, సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి, ఎందుకు కష్టపడతారని చెప్పి ఇష్టపడరు. అలాంటి లక్షణాలు కూడా ఈ గురువారం పుట్టిన వాళ్ళకి ఉన్నాయి. సో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్యం బాగానే ఉంటుందన్న, చాలామందికి బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు.
వీళ్ళకి కొంచెం ఏదైనా ఇబ్బందులు అంటూ వస్తే వీళ్ళకి కాళ్ళ నొప్పులు అని చెప్పి ఒక కాళ్ళు దగ్గర ఒక రకమైన పెయిన్స్ వస్తుంది. ఎక్కడంటే వీళ్ళకి అరికాళ్ళకి పైన కొంచెం మడమల దగ్గర అట్లా పెయిన్స్ వస్తుంటాయి తప్ప మిగతా ఏం పెద్దగా ఇబ్బంది పడేవి ఉండవు. కొంతమంది బొజ్జ బాగా వస్తుంది, అది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఇప్పుడు ఆరోగ్య సమస్య అనేది ఎలా వచ్చేస్తుంది అంటే జాతక ప్రకారంగా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కాకుండా ఇవన్నీ పక్కన పెడితే మనం తినే వ్యవహారం ఏదైనా ఫుడ్ విషయంలో వీళ్ళు కంట్రోల్ చేసుకోవడం పరిస్థితులు బట్టి ఫాస్ట్ ఫుడ్స్ కదా నేను. సో ఎక్కువ హెవీ ఫుడ్ తినారంటే ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అయితే వీరు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఎలాంటి దైవారాధన చేసుకోవాలి? తప్పకుండా వీళ్ళు గురువారం పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ దైవారాధన అనేది వీళ్ళకు సాయిబాబా, దత్తాత్రేయుడు ఇలా చేయొచ్చు. రెండోది అంటే సేవాభావం ఎక్కువ కలిగి ఉండాలి కొంచెం. వీళ్ళు ఏదైతే సేవ చేయకుండా అంటే సేవ చేయరని కాదు, జనరల్గా ఏంటంటే వీళ్ళ స్వార్థం కొంచెం ఉంటుంది. ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, ఫ్యామిలీ బాగుంటాయి కదా మీద వాళ్ళు చేస్తారు. వీళ్ళు కొంచెం ఆ తత్వం కాకుండా కొంచెం సేవ చేసే తత్వం పెంచుకోవాలి, 10 మందికి సాయం చేయాలి. ఆల్రెడీ మేము చేస్తామంటే ప్రాబ్లమే లేదు, చేయలేని వాళ్ళు నేర్చుకొని చేయాలి. కొంచెం వాళ్ళు ఉన్న స్థాయిలో కాకుండా కొంచెం ప్రతి గురువారం కాస్త సాయిబాబా గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము, తర్వాత కొంచెం లడ్డు, బూందీ ఇలాంటి పంచిపెట్టడం చేయడం వల్ల వీళ్ళకి దినదిన అభివృద్ధి ఉంటుంది, బాగుంటుంది. చేయకూడని పనులు అంటే ఏంటంటే వీళ్ళు కొంతమంది అంటే అందరూ చేస్తారని కాదు, కొంతమంది ఏంటంటే గురువులు నిందిస్తుంటారు. వాళ్ళు చెప్పేది వేస్ట్, వాళ్ళు చెప్పేది అంత పెద్ద గొప్పగా ఉండదు, వేస్ట్, వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్, వాళ్ళు చెప్పేది వరకు గురువులు నిందిస్తారా? సో నిందించడం అనేది తప్పు అనమాట. కొంతమంది చేస్తారు, అందరు చేస్తారని కాదు, కొంతమంది ఖచ్చితంగా నిందిస్తూ ఉంటారు. అలా నిందించడం అనేది వీళ్ళకి చాలా చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. ఒకేసారి హైట్స్ తీసుకెళ్ళి కింద పడేస్తుంది. వీళ్ళకి గురువు నింద పనికిరాదు వీళ్ళకి. అది ఎటువంటి గురువులైనా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు మీకు ఇష్టం లేదనుకోండి, నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి, అంతేగాని వాళ్ళ గురించి కామెంట్స్ చేయకూడదు, వాళ్ళ గురించి కామెంట్స్ రాయకూడదు. ఇవి చేయకుండా ఉంటే వీళ్ళు కలిసి వస్తుంది. ఒకవేళ చేశారా చాలా ఇబ్బంది పడతారు. అలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఈ గురువారం పుట్టిన వాళ్ళు. చేయకూడని పనులు ఇవి. సో దైవారాధన ఒకటి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా బాగుంటుంది? ఏ వారం వీళ్ళకి కలిసి వచ్చే వారం? వీళ్ళకి శుక్రవారం బాగా కలిసి వస్తుంది, తర్వాత ఆదివారం బాగా కలిసి వస్తుంది, సోమవారం ఇంకా బాగా కలిసి వస్తుంది. సో ఈ వారాలు వీళ్ళు చాలా చక్కగా చేసుకోవచ్చు. సోమవారం అయితే వీళ్ళకి వివాహాలకి చక్కగా, తర్వాత వివాహం చేసుకోవడానికి కానీ, పెళ్లి చూపులకు వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. శుక్రవారం వచ్చేసి ఏంటంటే వ్యాపారాలు ఏదైనా మొదలు పెడితే, శుక్రవారం మొదలు పెడితే వాళ్ళకి బాగుంటుంది. ఆకర్షణ శక్తి, బిజినెస్లో ఉండే ఒక బాండింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి వాళ్ళకి. సో ఇవి చేసుకోవాలి. విద్యావంతులు చదువుకునే వాళ్ళు ఏదో ఎగ్జామ్స్ రాయాలి, పేపర్స్ గురించి వాటి గురించి అనేది సోమవారమే చేసుకోవాలి. సో కరెక్ట్గా వాళ్ళకి మనసు కుదురుగా ఉండి అన్ని చక్కగా రాయగలుగుతారు, చేయగలుగుతారు. ఆ పని చేయాలి. సోమవారం ఎక్కువ, వీళ్ళు గురువారం, శుక్రవారం. సో అంటే వీళ్ళు గురువారం కూడా వీళ్ళు కలిసి వస్తుంది, గురువారం కూడా వీళ్ళు కలిసి వస్తుంది బాగా, శుక్రవారం కూడా వీళ్ళు కలిసి వస్తుంది. సో సాయిబాబాని ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి. సాయిబాబాయి దత్తాత్రేయుని ఆరాధించవచ్చు, సాయిబాబాని ఆరాధించవచ్చు, శ్రీపాద వల్లభులు అని చెప్పి ఆయన్ని ఆరాధించవచ్చు, గురువులతో సమానమైన ఎవరినైనా ఆరాధించవచ్చు, తర్వాత పరమేశ్వరిని ఆరాధించవచ్చు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి గురువారం పుట్టిన వాళ్ళకి, ఆర్థిక పరిస్థితి మాకు బాగా మెరుగు అవ్వట్లేదు, ఇంకా ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళు, వీళ్ళు గురువారం సాయంకాలం ప్రదోషకాలం అని చెప్పేసి 5:30 నుంచి 6:30 వరకు ఇది ప్రదోష సమయం అంటారు. ఈ సమయంలో కొన్ని శివాలయాల్లో అభిషేకాలు చేస్తారు శివుడికి. అలా అభిషేకం చేసే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్న మంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా కలిసి వస్తుంది ఈ గురువారం వాళ్ళకి, ఇది చేయొచ్చు. అమ్మ, గురువారం పుట్టిన వాళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి, చేయకూడదు, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.